హాయ్ ఫ్రెండ్స్, కరీమా శారీస్ అండ్ వ్లాగ్స్. నేను లంచ్లోకి అయితే 2 వెరైటీస్ ప్రిపేర్ చేశాను. ఒకటి కాకరకాయ, ఇంకొకటి సాంబార్. ఈ 2 కాంబినేషన్ సూపర్. అందులో కొన్ని ఊరమిరగాయలు. నేనైతే ఈ కాకరకాయ ఎలా ప్రిపేర్ చేశానో ఒక చిన్న వీడియో చేశాను. స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఫస్ట్ వచ్చేసి కాకరకాయలు క్లీన్ చేసేసి పైన తొక్కని సగం తీశాను. ఎందుకంటే మనకి ఆరోగ్యానికి కాకరకాయ చాలా మంచిది. ముక్కలు కట్ చేశాక దానిలో సాల్ట్ అయితే పెట్టాను, చప్పగా లేకుండా ముక్కకు కూడా పట్టాలి కదా. బాండి పెట్టేసి ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇది సేమ్ వడియాల ప్రాసెస్లో నేనైతే చేస్తున్నా. ఇలా చేస్తే స్పీడ్గా మనకి పని అయిపోతుంది. ఎక్కువ ఆయిల్లో హీట్ అవుతుంది. సిమ్లో పెట్టి హీట్ చేయాలి. సిమ్లో పెడితే దోరగా బాగా నీట్గా వేగుతాయి. చాలా టేస్టీగా ఉంటుంది, చేదు రాదు. కొంతమంది ఉడకబెట్టేసి ఎండబెట్టేసి ఇదంతా చాలా ప్రాసెస్ 2 days చేస్తారు. కాకరకాయ ఫ్రై వచ్చేసి ఇది కూడా మనకి 1 week నిల్వ ఉంటుంది, ఇబ్బంది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈలోపు మనం దీనిలోకి కారం ప్రిపేర్ చేసుకుందామా. చూడండి, ఇది చక్కగా మగ్గుతున్నాయి నీట్గా. ఇక్కడ నేను గొడ్డుగారం తీసేసుకున్నాను. అంటే సాంబార్ కారం వేరు, గొడ్డుగారం వేరు. అందులోకి కొబ్బరి పొడి, కొబ్బరి ఉంటే ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఉప్పు వేసేసాను, జీలకర్ర, చిన్నుల్లిపాయ, నేనైతే కరివేపాకు కూడా వేసాను, గ్రైండ్ వేసేసాను. నేను వచ్చేసి ఇది ఒక బాక్స్లో తీసుకున్నా. ఇదైతే వేడి అన్నంలో సూపర్ ఉంటుంది ఈ కారం. ఈలోపు మనకి ముక్కలు అయితే బాగా ఫ్రై అయ్యి చూడండి, ఎక్కువగా ఫ్రై అయిపోయి మాడిపోకుండా నీట్గా చక్కగా ఫ్రై అయిపోయాయి. నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను. ఈలోపు ఒక ఉల్లిపాయ కట్ చేసేసి దీనిలో నూనె అంతా వంపేసాను. ఉల్లిపాయ కట్ చేసి లైట్గా హాఫ్ బాయిల్డ్ లాగా మనం మగ్గించుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ అలా మగ్గితే. నేనైతే ఇలా చేస్తున్నా, మీకు ఎలా అనిపించింది, మీరు ఎలా చేస్తారు? ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా ఇలా ట్రై చేయండి. మన ఛానల్ని అయితే సబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒక 2 minutes అయితే మగ్గిపోయాయి. మగ్గిపోయిన తర్వాత బాగా మగ్గింది చూడండి, బాగా నల్లగా లేకుండా నీట్గా ప్రాసెస్ రెడీ అయిపోయింది. కారం వేసేస్తున్నా. కారం వేసిన తర్వాత ఒక్క 2 minutes కంటే ఎక్కువ పొయ్యి మీద బాండి ఉంచొద్దు. ఎందుకంటే కాకరకాయ, ఉల్లిపాయ, కారం ఈ 3 కలిసి ఎక్కువ ఫ్రై అయితే చేదు వచ్చేస్తుంది. కారం వచ్చేసి ఇలా మనం ఫ్రై చేసుకుంటే చేదు అనేది తప్పకుండా రాదు. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతసేపు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో ఒక చిన్న కామెంట్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.